తారీఖున పెహల్గామ్లో టూరిస్టులుగా వెళ్ళిన చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్ళిన 2ని చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచి కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ అ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ అ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold decision you take, we're going to stand by you. We are with you. Idi at the same time prachekinchi, this is a time of war, not a full blown war, but it is a protracted war which will continue for a long time, and Pakistan should be taught a tough lesson, because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park few decade plus back, in Gokul Chat, this has become a menace. I think under the new leadership of Modi ji, the tough leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorist and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation, as a civilian person, when military is waging a war, what we have to do? And military యుద్ధం చేస్తున్నప్పుడు మనం ఏం చేయగలం అని అనుకున్నప్పుడు ప్రతి సివిలియన్ కూడా, including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం, మీ అందరికీ యాద ఉండొచ్చు, పెహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు, ఎట్టి పరిస్థితిలో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారో ఏం చెయ్యరు, చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది,
దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్టు అడ్డల పైన, అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేస్తారు. అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గాంలో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు, మహిళల ముందు చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని. ఇదైతే ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు, కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి, అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వండి. సాయంత్రం 4 గంటలకు బొల్లారం, సికింద్రాబాద్, అదేవిధంగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది. హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా, అదేవిధంగా మనకు ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా హైదరాబాద్ రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ప్రతి క్షణమును నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని, మనం అందరం కూడా ఎవరి తల వంచే విధంగా ఉండొద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనల సరిహద్దు భద్రతకు సంబంధించి, అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇప్పుడే సిపి హైదరాబాద్ ఆనంద్ గారితో, సివి ఆనంద్ గారితో, జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని చేరవేయాల్సిందిగా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజున తెల్లవారుజామున 1:47 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేయబట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు
మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైన్యాన్ని మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారి సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలా మందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడున్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చేయాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ 9 స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న అర్ధరాత్రి ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్లో మరి భారతదేశం మొత్తం ఒకటైంది. కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా హైదరాబాద్లో ఆయన సంపూర్ణ మద్దతును తెలియజేయటం భారతదేశ సంఘటితాన్ని తెలియజేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ సమస్యకి, టెర్రరిజానికి పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నా. మార్కెట్లో హఫీజ్ సయీద్ కూడా మృతి చెందినట్టుగా వార్తలు ఉన్నాయి. అది నిజమైనా ఇంకా కాకపోయినా ఈ ఉగ్రవాదానికి శాశ్వతంగా రాబోయే కొద్ది రోజుల్లో భారతదేశం ఉగ్రవాదానికి, పాకిస్తాన్ చేసే ఉగ్రవాదానికి స్వస్తి పలుకుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై నరేంద్ర మోడీ, జై భారత్, భారత్ మాతాకి జై.